ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కొంతమందికి తీయ పచ్చడి అంటే చాలా ఇష్టపడతారు కదా, అందుకని నేను ఇవాళ కరివేపాకు తీపి పచ్చడి చెప్తున్నాను. దీనికి కావాల్సిన శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని బట్ట మీద ఆరబెట్టిన కరివేపాకు, కొంచెం పచ్చడి కరివేపాకు నిండా నేను ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇన్సులిన్ ఆకులు కోసుకొచ్చాను, ఉడికే వేస్తాను. ఇది కొంచెం అల్లం ముక్క, దాని తర్వాత కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం ధనియాలు, శనగపప్పు, పసుపు, కొంచెం మెంతి పొడి, కొంచెం పంచదార, బెల్లం రెండు కలుపుతున్నాను. ఇది మరీ నల్లగా ఉంది బెల్లం అని. ఇది కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు నానబెట్టుకున్నది. దీనికి మాత్రం ఎర్రకారం వేయట్లేదు, ఎండుమిర్చి వేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి శనగపప్పు ఎక్కువ వేస్తాను మినపప్పు కంటే. కొంచెం ఆవాలు, కొంచెమే నూనె పెట్టుకోవచ్చు దీనికి కూడా. నేను అందుకే నూనె పాత్ర చూపించాను, ఎందుకంటే అంత పెట్టేంత నూనె కాదు, ప్యాన్లో వేసి నూనె చాలు. ఇందులో కొంచెం నేను ధనియాలు వేస్తున్నాను, మినపప్పు ఊరికే కొంచెం వేస్తాను, శనగపప్పు కొంచెం ఎక్కువ వేస్తాను, తర్వాత కొంచెం జీలకర్ర, చివరిని ఎండుమిర్చి, అల్లం వాడతాం. నేను ఒక న్యూస్ చదివాను, ఈ రోడ్డు పక్క పెట్టే పచ్చడిలు, ఎర్ర పచ్చడి చాలా ఇష్టంగా తింటారు అందరూ. అదంతా కూడా గోడౌన్స్లో పాత గోడౌన్స్లో పాత సరుకులు ఉంటాయి, పాడైపోయిన పుచ్చిపట్టినవి అలాంటివన్నీ పెట్టి ఉంచి దాంతో చేస్తారు అది పచ్చడి. ఇది వేసాక వేగాయి కదా, ఇప్పుడు కరివేపాకు కూడా వేసేయండి. దీంట్లో నేను 2 ఇన్సులిన్ ఆకులు కూడా వేసాను, ఓకే ఉన్న ఇంట్లో వేసాను. అది ఏమైనా సమయంగా పచ్చడిలో వేసుకుంటుంటే బాగుంటుంది. పచ్చళ్ళు అనగానే నూనెలో చాలా మునిగిపోయేలా వేసుకుంటున్నారు, కానీ అలా మంచిది కాదని డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు కదండి. అందుకే అంతగా కొంచెం ఆయిలీగా కావాలి అంటే తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి కానీ వెన్న కానీ వేసుకుంటే మంచిది. కొంచెం దీంట్లోనే సాల్ట్ వేస్తాను. సాల్ట్, తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం మెంతిపొడి, చాలా కొంచెం, కరివేపాకు ఎంత అండి, చిన్న ప్రాణం ఉందండి, తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ చింతపండు నానబెట్టుకుని చింతపండు వేసేయాలి. ఇప్పుడు బెల్లం కూడా వేసేయాలి. కావాలంటే అందరూ పూర్తి బెల్లం కూడా వేసుకోవచ్చు, నేను ఇంకో ఇలా వేసాను. ఇలా వేసాక ఇలా వేసి ఇలా ఉంచేస్తే వేడికి మగ్గిపోతుంది. చల్లారాక గ్రైండ్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, గ్రైండ్ చేశాక ఇలా నన్ను ఒక ఫ్రెండ్ అడిగింది, ఎందుకు నువ్వు ఇంత సిన్సియర్గా ఇవి కరెక్ట్గా ఇంత సింపుల్గా చెప్తున్నావు కదా, ఎందుకు నీకు తొందరగా సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని. అంటే నాది ఇలా నచ్చిన వాళ్ళే వస్తారు, ఈ రోజుల్లో ఇలాంటి మాటలు కాదు కదా. చూసారండి, మా అమ్మాయికి ఆకులతో ఇష్టం, మా వారికి పచ్చడి చేస్తే ఇష్టం, పప్పులు కనిపిస్తే మా తమ్ముడికి ఇష్టం. ఇలా చెప్తూ ఉండాలి. ఇవన్నీ చెప్పకుండా నేను చేసేది ఆడియన్స్ కోసమే కదా, అంచేత నేను చేసే స్టైల్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అందుకని అది నచ్చదు కదా అందరికీ. అందరివి ఏమో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తేనే నచ్చుతుంది. అది చూసారా పచ్చడి, మీరు చేసుకోండి, అప్పుడు దీని సువాసన మీకు వస్తుంది. అంతేగాని అబ్బాయి ఎంత బాగా వాసన అని నేను అన్నాను. పచ్చడి
చూసారు కదా, ఇంత సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి, దోశలకి, మీరు ఎందులో వేసుకు తినాలన్నా బాగుంటుంది.